నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటున్నాము. చాలా ఇయర్స్ తర్వాత నేను మా తోడికోడలు కలిసి యుఎస్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ సంవత్సరం జరుపుకున్నామండి. చూడండి, మేము వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్లు, అలంకరణకి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చి అమ్మవారికి కొత్త చీరతో అలంకరణ చేసి పూజకు కావాల్సినవన్నీ అయితే మేము రెడీ చేసాము. కలశ కోసం తెచ్చిన కొబ్బరికాయకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాము. తర్వాత శారీ డ్రాపింగ్ వేసి మేము అమ్మవారిని అయితే అలంకరించాము. మాకు తెలిసిన పద్ధతిలో మేము పూజా విధానాన్ని అయితే జరిపించామండి. మేము తప్పులు చేసింటి ఏదైనా దోషాలు ఉంటే తప్పుగా అయితే అనుకోకండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి కొత్త చీరని కట్టి మా దగ్గర ఉన్న ఆభరణాలతో అలంకరణ అయితే కనుక మేము చేసాము. ఆ తర్వాత మాకు తెలిసిన పూజా విధానం ప్రకారం ఏ ప్రసాదాలు అయితే మనం అమ్మవారికి సమర్పించాలో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందరూ కలిసి మేము తయారు చేసాము. ఆ తర్వాత అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి భక్తిగా సరదాగా పూజా విధానాన్ని అయితే కనుక మొదలుపెట్టాము. చూడండి, ఇవైతే కనుక మేము తయారు చేసిన ప్రసాదాలు: బూరెలు, సుండలు, గారెలు, పులిహోర, దద్దోజనము, పరమాన్నము అన్నీ. ఇది మా ఇంటి మహాలక్ష్మి అలంకరణ అన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చూడండి, అమ్మవారు చూడడానికి కళగా అయితే అనిపించారు. నాకైతే కన్నులు నిండుగా అయితే అనిపించింది. తర్వాత మా ఇంటి చిన్నారులైన మా అమ్మాయిలని ఇద్దరిని మేము మా ఇంటి మహాలక్ష్ముల్లాగా భావించి పాద పూజ అయితే కనుక చేశామండి. పసుపు పూసి కుంకుమ పెట్టి అక్షింతలు వేసి పూజ అయితే చేశాము. వాళ్ళకి చిన్న పాపకైతే మేము ఏం చేస్తున్నామా అనేది కూడా అర్థం కాలేదు, కొత్తగా ఉన్నింది. బట్ ఏమాత్రం మారం చేయలేదండి. మా పెద్దమ్మాయికి అయితే కొంచెం తెలుసు. వాళ్ళు మేము ఏం చేస్తున్నామా అనేది శ్రద్ధగా అయితే కనుక గమనిస్తూ ఉన్నారు. ఏమాత్రం అయితే మారం చేయలేదు. చూడండి ఎంత చక్కగా అయితే వాళ్ళు పూజకైతే రెడీ అయి కూర్చున్నారు. ఆ తర్వాత నేను మా తోడికోడలు ఇద్దరు ఒకరికొకరు పాదాలకి పసుపు రాసుకొని మేము పూజ విధానాన్ని అయితే స్టార్ట్ చేసాం. ముందుగా అమ్మవారికి ధూపం వేయడంతో మా పూజనైతే మేము స్టార్ట్ చేసామండి. ఆ తర్వాత మేము అష్టోత్తరాలు చదవడం అయితే మొదలు పెట్టాము. ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం మృత్యు. ఈ విధంగా మేము పూజనైతే జరిపిస్తూ ఉన్నాము. తరువాత ఇది చేతికి మనం సంకల్పదారం అయితే కట్టుకుంటాం కదండి. 9 పొరలతో 9 ముడులు వేసి ఒకరికొకరు కట్టుకోవాలి. పువ్వునైనా ఆకునైనా దేన్నైనా జోడించవచ్చు, బట్ జారిపోకూడదు. కాబట్టి మేము ఏమీ జోడించలేదండి. మా పిల్లలైతే అష్టోత్తరం పువ్వులు అవి అమ్మవారికి వేయడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ వేస్తూ ఉన్నారు. మేమైతే అందరినీ వాళ్ళ దానిలో ఇన్వాల్వ్ చేయడానికి అయితే ఇష్టపడతామండి. దానివల్ల ఇప్పటి నుంచి వాళ్ళు మన పద్ధతులు, మన పూజా విధానాలు అన్నీ అయితే తెలుసుకుంటారని అయితే మేము నమ్ముతాము. ఇలా అష్టోత్తరాలు చదవడం పూర్తయిన తర్వాత మేము చూడండి అన్నీ సమకూర్చుకొని వ్రతం చేయడానికైతే సంసిద్ధమయ్యాము. వ్రతం చేయడానికి ముందు మేము మా హస్బెండ్స్ దగ్గర నుదుటిన బొట్టునైతే కనుక పెట్టించుకున్నామండి. ఆ తర్వాత చారుమతీదేవి వ్రత సంకల్పం కథ ఉంది కదండి, మహాశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ. దాన్ని చదువుతూ మేము వరలక్ష్మి వ్రత పూజనైతే కనుక భక్తి శ్రద్ధలతో జరిపించాము. ఆ తర్వాత మేము ఈ సంకల్పదారాన్ని ఒకరైతే కనుక కట్టుకున్నామండి. ఇలా ఇద్దరు కలిసి చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఎవరి చేతినైనా కూడా మన చేతికి సంకల్పదారాన్ని అయితే కట్టించుకోవచ్చు. ఆ తర్వాత మేము ఒకరికొకరు పసుపు కుంకుమలను అయితే ఇచ్చుకున్నాము. మాకు చాలా సరదాగా అనిపించింది, అంటే చాలా భక్తిగా కూడా బాగుండిందండి. ఆ తర్వాత హారతి ఇవ్వడంతో మేము ఈ పూజా విధానాన్ని అయితే కనుక పూర్తి చేసాము. ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మవారికి హారతిని అయితే ఇచ్చారు.
చూడండి. ఆ తర్వాత మేము మా హస్బెండ్స్ దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాం. ఇలా ఆశీర్వాదాలు తీసుకుంటుంటే వాళ్ళకైతే చాలా సరదాగా అనిపించింది. తర్వాత మేము చేసిన పిండి వంటలు ప్రసాదాలతో మేము భోజనాలు అయితే ముగించాము. అందరూ కూర్చొని సరదాగా అయితే కనుక టైం స్పెండ్ చేసామండి. ఈవినింగ్ అందరినీ పిలిచి మేము వాయనాలు అయితే ఇచ్చామండి. కన్నె తాంబూలం చిన్నపిల్లలకి, వాయనాలు పెద్దలకి ఇచ్చాము. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రత పూజ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ. బాయ్.